వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. వెమ్లవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాసరావు మీడియాకు వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. గోదావరి కనిలో ప్రచార రథాల ఆటో డ్రైవర్లు ఓనర్ల నిరసన. మరో పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆవేదన. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు విద్యా వైద్యం నియామకాలు అందిస్తా. నామినేషన్ వేసి మాట్లాడిన చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కెఎస్ రత్నం. సమ్మక్క సారాలమ్మ జాతరను తలపించిన పాలకుర్తి కాంగ్రెస్ మహాగర్జన సభ. తొర్రూరులో ప్రెస్ మీట్ లో వెల్లడించిన బీజేపీ నాయకురాలు ఝాన్సీ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే వెమ్లవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాసరావును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మీడియాకు అధికారికంగా వెల్లడించారు. వికాసరావు తరపున బీజేపీ నేతలు ఎన్నికల అధికారికి బీఫామ్ సమర్పించారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం డాక్టర్ వికాసరావు గారిని ఫైనల్ చేయడం. ఇప్పుడే 5 నిమిషాల క్రితం రాష్ట్రపతి నిర్ణయం మేరకు బీఫామ్ కూడా సమర్పించడం జరిగింది. నిజంగా కూడా కల్లోలిత ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏ రకమైన నక్సలైట్స్ దాడులు ఉండడం, 20 సంవత్సరాల కిందికి వెళ్ళినట్లయితే ఏ రకమైన ప్రతిఘటన నక్సల్బరీలకు నక్సలైట్లకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ప్రతిఘటించి దాదాపు 15 మంది అమరులే. మరి సిద్ధాంత స్వారూప్యంతో అది వద్దని గత 4 రోజుల నుంచి కూడా సామాన్య కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చరిత్రలో కూడా ఎన్నడూ లేదు కావచ్చు. దాదాపు 3 రోజులు నిద్ర చేసిన ఆ దాఖలా లెక్కలేవు. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తామనే విశ్వాసం కూడా పూర్తి స్థాయిలో. అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ప్రజాప్రతినిధులు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. గతంలో ఏడో మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేకుంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎక్కువ సంఖ్యలో గెలిచిన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఏడో నియోజకవర్గం. మరి పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి గత 3 రోజుల నుంచి పరిణామాలు గమనిస్తున్న తరుణ్ గారు, బన్సల్ గారు, జావేద్ గారు ఈ పరిస్థితులు గమనించి ఆ నిర్ణయాన్ని మార్చుకొని అవకాశం ఏదో దానికి పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా శాఖ తరఫున, ఈ నియోజకవర్గ తరఫున ఖచ్చితంగా వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. గెలుస్తామనే విశ్వాసం ఉంది. మరొక్కసారి కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల గారికి, పెద్దలు గౌరవ కిషన్ రెడ్డి గారికి కూడా ఈ కార్యకర్తల తరఫున మా తరఫున ప్రత్యేకంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం ఉంది కనుక అనేక మంది ప్రెస్ మిత్రులు మీరు కూడా అనుక్షణం అసలు రిజల్ట్ కూడా ఇంత సీరియస్గా తీసుకోలేదు కావచ్చు. చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఎవరికి వస్తుందని ఆలోచన లేదు. మరి ఆ పరిస్థితులు కూడా ఇది నిజంగా కూడా కార్యకర్తల నైతిక విజయంగా భావిస్తూ ఉన్నాం. రేపు ఈ అసెంబ్లీ సీట్ కూడా గెలుస్తామనే విశ్వాసం కూడా మేము అనుకుంటాం. సిద్ధాంతపరమైన అంటున్నారు కదా, మరి ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు మీరు? అసలు మీరు అడిగేదానికి జవాబు నాది ఉండదు. మా సమక్షంలో జైన్ కాలే ఆమె. అక్కడ ఎప్పుడైతే జైన్ అయిందో సిద్ధాంత భావసారూప్యం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలైన వ్యక్తులను పోరాటం చేస్తున్నారు. కాదంటలేము, అది మా స్థాయి కాదు కనుక చేర్చుకోవడం తప్పు కాదు. కానీ ఏదైతే ఉన్నదో ఏదో తినేస్తే ఏమో అడిగినట్టు మరి పూర్తి పార్టీ పగ్గాలు ఈ సిచ్యువేషన్లో ఏదైతున్నదో దాన్నే కూడా సామాన్య కార్యకర్తలు మేము అందరం కూడా వ్యతిరేకం కనుక దాన్ని నిజంగా కూడా స్వీకరించినందుకు కూడా రాష్ట్ర పార్టీకి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ప్రచార రథాల డ్రైవర్స్ పై అపోజిషన్ పార్టీలు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారంటూ గోదావరి కనిలో టాటా ఆటో డ్రైవర్లు, ఓనర్లు నిరసనకు దిగారు. ఒక పార్టీకి ప్రచారం చేస్తున్న ప్రచార రథాలపై మరో పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిరీత్యా వివిధ పార్టీలకు ప్రచారం చేస్తున్నామే తప్ప తామంతా ఒకటేనని ఎవరిపై దాడి చేసినా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. పార్టీల మధ్య వైరంతో తమను వేధించరాదని, తమపై ఆస్తులపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇక నుండి ప్రచారంలో పాల్గొనాలంటే ఆయా పార్టీల నాయకులు తమ ఆస్తులకు, ప్రాణాలకు భరోసా కల్పించాలన్నారు. ప్రచార రథాలపై దాడులు పునరావృతమైతే నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారాలను నిలిపివేస్తామని వారు పేర్కొన్నారు.
డ్రైవర్ల మీద దాడిని అనుకుంటూనే ఖండించాలని చెప్పాలి. డ్రైవర్ల ఐక్యత అంటే వర్ధిల్లాలని నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల నాయకులకు మేము అనగా రామగుండం టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్టాండ్ అడ్డా మరియు చౌరస్తా అడ్డాలో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క ఓనరు మీకు వినిపించుకునేది ఏమనగా పార్టీ నాయకులారా దయచేసి మేము ప్రతిరోజు మీకోసం ప్రచార రథం ద్వారా మీకు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. దాని క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు టాటా మ్యాజిక్ డ్రైవర్ల మీద దాడి చేయడం జరుగుతుంది. ఉదాహరణగా ఒక 5 రోజుల కిందట గౌతమ్ నగర్ సెంటర్లో టాటా మ్యాజిక్ అద్దం బలవటం జరిగినది. 2 రోజుల కిందట చౌరస్తా నుంచి ఫైన్ క్లైన్కు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. దాని క్రమంలో 2 డ్రైవర్ల మీద దాడి చేసే ప్రయత్నం చేసిళ్ళు. దాంతో కాకుండా నిన్న కూడా ఒక డ్రైవర్ను కొట్టడం జరిగింది. నిన్న రాత్రి మా వాహనం ప్రచారానికి వెళ్ళింది. నేను నడుపుతున్నా. సాయంత్రం టైంలో టీ తాగడానికి బండి వెహికల్ పక్కన పెట్టడం జరిగింది. మా తమ్మునిపై నేను టీ తాగి వెళ్ళడానికి వచ్చేలోపు మా తమ్ముడిపై దాడి చేయడం జరిగింది. ఇలా 4-5 రోజుల కింద 2 డ్రైవర్లు కొట్టారు. నిన్న మాకు అదే జరిగింది. దాని గురించి అందరికీ చెప్పడం జరిగింది. రోజుకొక సంఘటన జరుగుతుంది. కావున ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఒక లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు ఎవరికి వెహికల్ పెట్టామో వాళ్ళు మాకు లెటర్ ప్యాడ్ మీద ఒక భరోసా రాసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. భరోసా ఇస్తేనే వెహికల్స్ ఇస్తాం, లేదంటే లేదని చెప్పేసి చెప్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం నామినేషన్ దాఖలు చేశారు. షాబాద్ చౌరస్తా నుండి చేవెళ్ల ప్రధాన చౌరస్తా వరకు వారు భారీ ర్యాలీ నిర్వహిస్తూ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు విద్య, వైద్యం, నియామకాలు అందిస్తామన్నారు. చేవెళ్లలో 30,000 మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులే లేరని కాంగ్రెస్ అభ్యర్థి పైన 18 కేసులు ఉండడంతో కేంద్రం బీఫామ్ ఆపిందని చురక అంటించారు. ల్యాండ్ మాఫియా కమిషన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారంటూ రత్నం ఎద్దేవా చేశారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, जय बीजेपी। అందరూ కార్యకర్తలందరూ సిహెచ్ఆర్ గార్డెన్ కు వెళ్ళాలి. అక్కడ కొన్ని ఏర్పాటు ఉన్నాయి. అందరూ మీతో కూడా మాట్లాడుకుందామంటే అందరూ అక్కడ వెళ్ళాలి. भारत माता की, भारत माता की। खम्मम, महबूबाबाद और वारंगल 3 लोकसभाओं का क्लस्टर इंचार्ज होने के नाते तेलंगाना को ठीक प्रकार से मैंने जाना है। और आज नॉमिनेशन में जिस तरह से बीजेपी के कार्यकर्ताओं का जोश और जुनून देखने को मिला है, जनता का अपार समर्थन देखने को मिला है और अपने बीजेपी के प्रत्याशी की लोकप्रियता देखने को मिली है, उससे मैं कह सकता हूं कि मेरे प्रत्याशी इस असेंबली सीट से भारी अंतर से जीतने वाले हैं। और माननीय प्रधानमंत्री मोदी जी की योजनाओं को जिस तरह से पूरे देश में जनता ने स्वीकार किया है, उनका लाभ मिला है। और तेलंगाना में भले ही तेलंगाना की सरकार केसीआर की बीआरएस सरकार उसने हमारी केंद्र सरकार की योजनाओं को ठीक प्रकार से लागू नहीं होने दिया है, लेकिन अब तेलंगाना की जनता डबल इंजन की सरकार बनाने के लिए माननीय प्रधानमंत्री मोदी के हाथों को मजबूत करने के लिए पूरी तरह से तैयार है। और इस चोला विधानसभा में हम
ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను రేపు గెలిస్తే కేంద్రం నుండి అనేక నిధులు తెచ్చి ఇవాళ 5 మండలాల్లో ఒక చక్కటి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్ళ నిర్మాణం, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం, ఇక్కడ నుంచి ఎవరికి ఇబ్బంది అయినా హైదరాబాద్కు పోకుండా, చదువుకోవడానికి కూడా హైదరాబాద్ పోకుండా ఇక్కడ అలాంటి నిర్మాణాలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, విలేజ్లలో ఉన్న అన్ని రకాలుగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ డ్రైనేజీలు కానీ ప్రజలకు ఏమాత్రము ఇబ్బంది కాకుండా వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరి చదువుకోవాలని, ప్రతి వారు విద్యా వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూనే మనందరం చూస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ మహాగర్జన సభ మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను తలపించిందని బీజేపీ నాయకురాలు ఝాన్సీ రెడ్డి అన్నారు. యశస్విని రెడ్డిని గెలిపించాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గం నేతలను అలాగే ఓటర్లను ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా తొర్రూరు మండలంలో ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు ప్రతి ఒక్క లీడర్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకి, స్పెషలీగా మన మండల ప్రెసిడెంట్స్కి, బ్లాక్ ప్రెసిడెంట్స్కి మరియు గ్రామ స్థాయి లీడర్స్కి, సర్పంచ్లకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న ఆయన సభ కన్ని విని ఎరగని రీతిలో ఆయన బహిరంగ సభ ఇది సక్సెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎంతోమంది మా తోడుండి నిన్న ఆ బహిరంగ సభ అనేది సక్సెస్ చేయడం జరిగింది. దాని వెనకమాల ఎంతో కృషి, ఎంతో కష్టమైన హార్డ్ వర్క్ ఉన్నది. సో అదంతా కూడా చూసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపించింది. కానీ పాపం ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రతి ఒక్క లీడర్ కానీ కష్టపడి ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో ఆ సభ సక్సెస్ అవ్వటానికి సహాయపడ్డ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు అన్నిటికంటే కూడా మన కాంగ్రెస్ అభిమానులకి నిన్న ఆయన సభ చాలా ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని కిసాన్ పరివార్ సంస్థ అధినేత డోర్నకల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ననావత్ భూపాల్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ కేంద్రంలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తన సొంత మేనిఫెస్టోతో అభివృద్ధి చేస్తానని అన్నారు. 200 ఉద్యోగాల కల్పనతో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపన, దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ డిగ్రీ కళాశాలలు స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పామాయిల్ ప్లాంట్ రైతులకు మంచి ధర ఇచ్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రతి మండలంలో ప్రజా ఆరోగ్య మెరుగుదలకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను. మొదటి అంశము 6వ తారీఖు నాడు మనం ఏదైతే నామినేషన్ వేయడానికి వచ్చానో ఆ రోజు మీడియా మిత్రులతో నేను మాట్లాడలేకపోయాను. దానికి మీరు క్షమించాలి. కొన్ని కారణాల వల్ల నేను మాట్లాడలేకపోయాను, చాలా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా మీ మీడియా మిత్రులకు ఆహ్వానించాను. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, ప్రస్తుతానికి నాకు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు దొరకలేదు. కానీ అయినా నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఆ భాగంలోనే నామినేషన్ వేశాను. నేను చేయవలసిన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాను. అయితే ఇండిపెండెంట్గా నిలబడడం వల్ల నా లక్ష్యం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది చాలామంది మనసులో ఒక ఇది ఉంది. దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లన్నీ నాకు సంబంధించిన ఓట్లే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు అవసరము. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలకు కూడా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు కూడా ఇక్కడ ప్రజలకు కూడా అవసరము. ఈ రెండింటిని సమతుల్యంగా తీసుకొని పోయే సమర్థవంతుడని చెప్పేసి నేను నమ్ముతున్నా. అందుకని స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి కూడా నేను వెనకంజ వేయకుండా నేను ముందుకు వెళ్తున్నా. మూడవ అంశం ఏంటంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నా ఓట్లు అని చెప్పేసి అంటున్నారు. బట్ అయినా ప్రత్యర్థులు వాళ్ళు చేసే ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి 3 పెద్ద బలమైన పార్టీలను కూడా ఎట్లా ఢీకోగలుగుతారు? సరే, బీజేపీ అంటే ఎక్కువ ఓట్లు లేవు అనుకోండి, దాని గురించి నేను పెద్ద మాట్లాడాను. సో 2 ప్రధాన పార్టీలో పోటీ చేస్తూ ఉన్నాయి ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు.
అయితే ఇలాంటి ప్రత్యర్థులు కూడా ఎట్లా నేను ఎదుర్కోగలుగుతానంటే, మొన్న చూశారు మీరు, వచ్చిన ఎవరైతే మన అభిమానులు ఉన్నారో ఆ జన ఆదరణ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు వేసినా కూడా 1,00,000 ఓట్లు వస్తాయి మనకు. సరే, అది అలా ఉంచితే బూత్కి నాకు 10 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క బూత్లో 10 మంది ఉన్నారు, ఒక్కొక్కటి 50 ఓట్లు తీసుకొచ్చినా కూడా 1,20,000 ఓట్లు అవుతాయి. సో నా స్ట్రాటజీస్ నాకు ఉన్నాయి. మీరు మొన్న చూశారు పోలీస్ వాళ్ళు పెడుతున్న నానా ఇబ్బందులు. మా ఇడాలి వెంకన్న గారు కావచ్చు, ఇంటి మీద రైడింగ్ చేసుకుంటూ దోర్నకల్లో మా ఒక మిత్రుడికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేయడము, అతను 3 రోజులు తిప్పడము, మా ఇంట్లో ఏజెంట్లు అందరి ఇంట్లో సౌదాలు చేయడము, మరి అకౌంట్లు సీజ్ చేయడము, నా మీద కేసులు పెట్టడము బీఫామ్ వేసేటప్పుడు, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక్క విషయం చెప్పండి, ఒక వీడియో చూపిస్తాను మీకు. మరి పోలీస్ వాళ్ళు ఏమైనా కళ్ళు మూసుకున్నారా? ఒక వీడియో చూపిస్తాను, మీరు కూడా ఇది చూపించాలి మీరు అందరికీ. ఒక్క నిమిషం ఇవ్వండి. ఇక్కడ చూడండి ఏ రకంగా డబ్బులు పంచుతున్నారో చూడండి సార్. ఇది తిప్పండి. అయిపోయింది సార్. ఒక్క నిమిషం. ఇది మీరు గట్టిగా చూపించాలి. మీకు ఇంకా పెద్ద వీడియో చేస్తారు ఉండండి, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభుత్వ విస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు శ్రీ ఉమామహేశ్వర ఆలయం, రంగాపూర్ నిరంజన్ షావాలి దర్గా, అంబగుడి చర్చ్, జినుకుంట శ్రీ కనకాల మైసమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాకిటి శ్రీహరి నామినేషన్ వేశారు. ర్యాలీగా నియోజకవర్గంలో గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ర్యాలీతో రాగా రహదారులన్నీ నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, బీఆర్కే ఫౌండేషన్ అధినేత సంగంబండ బాలకృష్ణారెడ్డి, టీపీసీసీ సభ్యులు కేశం నాగరాజు గౌడు, ఎన్ఆర్ఐ కోర్ కమిటీ సభ్యులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్త చిన్న పెద్దల తిట్టేస్తాందరిని ముందరు కార్యకర్తలు అంటే ముందర గుండె ఎక్క చూపించాలి కానీ ఎంత చూస్తారా? భయపడే రామోహన్ రెడ్డి మనం చూసి తగ్గేలా పుష్పట్టు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా వెనకాల రావద్దు. దయచేసి మీరు అట్లా పోవాలని కూడా నిలబడకండి ప్లీజ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర తోట్ల కొట్టు జల చెండలెత్త మక్కల్ కట్ట మీద గెలుపొంది మక్కల్ కట్ట మక్తల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలంధర్ రెడ్డి నామినేషన్ వేయడానికి రాగా పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. జాతీయ ప్రధాన రహదారులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య, నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు పడాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ రెడ్డి ఆడున్నాడు. బీజేపీ పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు నామినేషన్ వేశారు. ఎంతో మంది పేద కుటుంబాలకు తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియా మిత్రులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఆయన సుప్రసిద్ధ ఎముకల వైద్య నిపుణులు, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గార్డియన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, వైద్య కళాశాల వ్యవస్థాపకునిగా పేరు పొందారు. నామినేషన్ వేస్తున్న సందర్భంగా పరకాల పట్టణం బీజేపీ నినాదాలతో హోరెత్తింది. సాధనకై అడుగులేసిన ప్రజలతో కలిసి ఉంటాడు. పథకాల అభివృద్ధి చేయమంటాడు. పథకాల అభివృద్ధి చేయమంటాడు. ప్రజల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెమ్లవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాసరావు మీడియాకు వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. గోదావరి ఖనిలో ప్రచార రథాల ఆటో డ్రైవర్లు, ఓనర్ల నిరసన. మరో పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆవేదన. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు విద్యా, వైద్యం, నియామకాలు అందిస్తా. నామినేషన్ వేసి మాట్లాడిన చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం. సమ్మక్క సారాలమ్మ జాతరను తలపించిన పాలకుర్తి కాంగ్రెస్ మహాగర్జన సభ. తొర్రూరులో ప్రెస్ మీట్ లో వెల్లడించిన బీజేపీ నాయకురాలు ఝాన్సీ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.